మరి మోక్షము కావాలంటే ఒకటే, యేసు ప్రభు దేవుడు అని నమ్మాలి. నమ్మిన వానికి ఏముంది? ఏ శిక్ష విధి లేదు, అంటే శిక్ష లేదు. యేసు ప్రభు దేవుడు 2000 సంవత్సరాల కిందట నీ కోసం నా కోసం తన ప్రాణం పెట్టి తిరిగి లేచి మరలా రాబోతున్నాడు మనం నమ్మితే మనకేం లేదు, నరకం లేదు. నమ్మడమే కాదు, యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోవాలా. ఆ బాప్తిసం అంటే మీకు అర్థమవచ్చు కాకపోవచ్చు, నీటిలో ముంచి పైకి లేపుతారు. అది మనకి ఏమిటంటే రక్షణ, మనల్ని మోక్షానికి చేరుస్తుంది అనమాట. గనక మేమేదో మీ దగ్గరని తీసుకోవడానికి రాలేదు, కానీ మాకు ప్రభు ఇచ్చిన దాంట్లో దేవుని మాటలు మీకు చెప్పాలని, క్రీస్తు ప్రేమను మేము క్రియారూపకంగా చూపించాలని ఇంత దూరం వచ్చాం. అంతేగాని మీ నుండి మేము తీసుకోవడానికి రాలా. యేసు ప్రభు కూడా 2000 సంవత్సరాల కిందట ఈ ప్రేమనే పంచాడు. మమ్మల్ని ఎవరు పంపించారు? ఎవరు పంపించాలా? యేసు ప్రభు పంపించాడు. మరి మీకేమైనా మాకేమైనా చుట్టాలా? చుట్టాలు చెప్పండి. మీరెవరు మాకు తెలియదు, నేనెవరు మీకు తెలియదు. తెలుసమ్మా? తెలియదు కదా. మరి ఎవరు పంపించాడంటే యేసు ప్రభు గొప్ప దేవుడు కాబట్టి మమ్మల్ని, మాది ఆవులు చెప్పండి, కర్నూలు. ఇంచుమించు మాకు 60-170 మీటర్లు ఉంది. 2 కార్ల మీద వచ్చినాము. ఒక కారు రాలేక అక్కడే పెట్టొచ్చినాం.